స్నోరింగ్ అంటే గురక. చాలామంది గురక వస్తే ఏముందిలే అని లైట్ తీసుకుంటారు. అసలు అది ఎందువల్లనొస్తుంది? అది రాకుండా ఉండడానికి ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా? సో గురక అనేది యాక్చువల్లీ వెరీ కామన్ ప్రాబ్లమ్ అండి. సో గురక వస్తే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా జనాలకి తెలీదు, అవగాహన లేదు. సో గురక అనేది ఎందుకు వస్తుందో మనం మాట్లాడుకుందాం. సో యూజువల్లీ ఇక్కడ ఊపిరితిత్తుల్లో ఇక్కడ గొట్టం ఉంటుందండి, విండ్ పైప్ అంటాం. దాని నుంచి శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. సో యూజువల్లీ పేషెంట్స్లో ఏంటంటే ఎవరికైతే ఒబేసిటీ అంటే బాగా శరీరం బరువుగా ఉన్నవాళ్ళు, లేదా నెక్ షార్ట్గా ఉన్నవాళ్ళు, లేదా స్మోకింగ్ చేసేవారు, అలాగే డ్రింక్ చేసేవాళ్ళు, లేదా మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పైప్ అనేది మనం పడుకున్నప్పుడు క్లోజ్ అవుతుంది. సో క్లోజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గురక శబ్దం అనేది వస్తుందండి. సో గురక శబ్దం వల్ల మనకి ప్రాబ్లం, పేషెంట్కి ప్రాబ్లం కాదు, పక్కన పడుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. బట్ యాక్చువల్లీ గురక వల్ల ఏమవుతుందంటే లోపల రాత్రిపూట మనకి శ్వాస అనేది వెళ్ళదు. సో మెదడుకి రాత్రిపూట శ్వాస అనేది అందదు. దీన్ని మేము మెడికల్ టర్మినాలజీలో హైపాక్సియా టు ద బ్రెయిన్ అంటాం. సో బ్రెయిన్కి, మెదడుకి హైపాక్సియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెదడు మన శరీరాన్ని లేపుతుంది హఠాత్తుగా. సో ఈ గురుకున్న పేషెంట్ సడన్గా రాత్రిపూట లేచి కూర్చుంటారు. సో ఎందుకు అవుతుంది ఇది అంటే బ్రెయిన్ మన శరీరానికి సిగ్నల్ పంపిస్తుంది. సో ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఒక చెడ్డ కలనో లేకపోతే యూరినరీ బ్లాడర్ మీద ప్రెషర్ పెట్టో మన బ్రెయిన్ లేపుతుంది. సో నార్మలీ పడుకునేటప్పుడు మన శరీరం రిలాక్స్ అవ్వాలి. సో బీపీ తగ్గాలి, హార్ట్ రేట్ తగ్గాలి, షుగర్స్ తగ్గాలి, పేషెంట్ బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. అదే ఈ గురుకున్న పేషెంట్స్ సడన్గా హఠాత్తుగా లేవడం వల్ల బీపీ షూటప్ అవుతుంది, హార్ట్ రేట్ షూటప్ అవుతుంది, అలాగే షుగర్స్ షూటప్ అవుతాయి. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 10, 15, 20 years ఏమవుతుందంటే పేషెంట్ స్లోలీ విల్ డెవలప్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. అంటే బీపీ రావడం, వాళ్ళకి షుగర్ పెరగడము, అలాగే హార్ట్ డిసీజెస్ రావడము, నిద్ర లేకపోవడం వల్ల పేషెంట్ ఇరిటబుల్గా మారుతారు. సో వాళ్ళ రిలేటివ్స్ మీద, ఫ్యామిలీ మీద కసురుకోవడం ఎక్కువగా, నిద్ర లేకపోవడం వల్ల ఇరిటబుల్ అవ్వడము, అండ్ అల్టిమేట్లీ దిస్ మైట్ ఆల్సో లీడ్ టు డిప్రెషన్ అండి. సో ఇవి గురక వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో గురక ఉంటే మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మేము స్లీప్ స్టడీ అనేది ఒకటి చేస్తాం. సో స్లీప్ స్టడీలో మనకి ఏం తెలుస్తుందంటే గురక ఎంత సివియర్గా ఉంది అనేది తెలుస్తుంది. సో దీంట్లో మనకి మెషిన్స్ ఉంటాయి. సో చెస్ట్ మీద లీడ్స్ పెడతామండి, ఆక్సిజన్ మానిటర్ పెడతాము, అలాగే ఈసీజీ లీడ్స్ పెడతాం. సో పడుకునే నిద్రపోయే సమయంలో పేషెంట్కి ఎంతసేపు ఊపిరి అందడం లేదు, ఆక్సిజన్ సాచురేషన్ అనేది ఎంతవరకు పడిపోతున్నది అనేది మనం తెలుసుకోవచ్చు. సో దీని నుంచి వీ విల్ నో దట్ ఎంత సివియర్ ఉంది ఈ గురక అనేది తెలుసుకోవచ్చు. సో దీన్ని మేము టర్మినాలజీలో ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఆబ్స్ట్రక్షన్ అంటే ఈ పైప్ ఏదైతే ఉందో అది మూతివేత, స్లీప్ అంటే పడుకునే సమయంలో, యాప్నియా అంటే ఊపిరి అందకపోవడం. సో పడుకునే సమయంలో మన మెదడుకి ఊపిరి అందకపోవడాన్ని ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఆర్ స్లీప్ యాప్నియా అని అంటాం. సో ఈ స్లీప్ స్టడీ వల్ల మనకి డిసీజ్ మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా అనేది తెలుస్తుంది. సో మైల్డ్ డిసీజ్కి ఏంటంటే మనము ఎక్సర్సైజ్ కానివ్వండి, డైట్ కానివ్వండి, దీంతో మనం ఈ స్లీప్ యాప్నియాని తగ్గించుకోవచ్చు. అలాగే మోడరేట్ అండ్ సివియర్ డిసీజ్ ఉంటే మనకి సిప్యాప్ మెషిన్ అనేది ఒకటి వస్తుంది. ఆ మెషిన్ ఏం చేస్తుంది అంటే ఫోర్స్ఫుల్గా ఎయిర్ మనకి రాత్రి పడుకునే సమయంలో పంపిస్తుంది. సో ఈ ఊపిరితిత్తుల గొట్టాన్ని ఓపెన్గా ఉంచుతుంది, మెదడుకి ఆక్సిజన్ అందేలా చేస్తుంది. సో ఈ సిప్యాప్ మెషిన్ అనేది మనం యూస్ చేస్తే ఈ ఓఎస్ఏ ఆర్ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు.